గాంధీ ఆసుపత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. కాసేపట్లో మృతదేహాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని నివాసానికి తరలించనున్నారు. లాస్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య నందిత కారు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సదాశివపేటలో దర్గాకు కుటుంబ సభ్యులతో వెళ్లిన లాస్య నందిత అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం కుటుంబంలో కలిసి మూసాపేట చేరుకున్నారు. ఆ తర్వాత స్నేహితుడు ఆకాష్తో కలిసి మరోసారి సదాశివపేటకు వెళ్లారు లాస్య. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా పటాన్చెరు వద్ద ఓఆర్ఆర్పై లాస్య కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో లాస్య స్నేహితుడు ఆకాష్ కారు నడుపుతున్నారు. లాస్య ఫ్రంట్ సీట్లో కూర్చుంది. కార్ డ్రైవ్ చేస్తున్న ఆకాష్ నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు 100 స్పీడ్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, లాస్య నందిత ఇదివరకే రెండు యాక్సిడెంట్స్ కి గురయ్యారు. అలాగే రీసెంట్ గా 1 వీక్ బ్యాకే ఆవిడ యాక్సిడెంట్ నుంచి కోలుకొని ఇప్పుడు మళ్ళీ ఈ దుర్ఘటన జరిగింది. మరైతే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండేదా? ఇదంతా విధిలో భాగంగానే భావించాలా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రమాదం పైన ఇటు పోలీసులు అటు ఆర్టీఓ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారుకు సంబంధించి డ్యామేజ్ని అంతా కూడా క్షుణ్ణంగా ఆర్టీఓ అధికారులు కొద్దిసేపటి క్రితమే పరీక్షించడం జరిగింది. లారీ ఢీకోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు, డస్ట్ కనబడుతుంది. అంటే రైలింగ్కి ఢీకొని ఉంటే ఈ డస్ట్ ఇక్కడ ఉండేది కాదు. లారీ వెనుక భాగంలో ఉన్న డోర్ నుంచి డస్ట్ దీనిపైన పడడంతోనే ఇక్కడ ఢీకొన్న తర్వాత ఇక్కడ మనం మెయిన్గా మధ్యలో ఢీకొనింది. ఆ తీవ్రత నందిని పైన ఎక్కువగా పడడంతోనే ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆమె లెఫ్ట్ సైడ్లో కూర్చుంది. లెఫ్ట్ సైడ్ సీట్కి సంబంధించి ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కావడం జరిగింది. ఆ ఎయిర్ బ్యాగ్ సంబంధించి 3 ఎయిర్ బ్యాగ్స్, ఇటు డాష్ బోర్డ్ మీద ఉన్న ఎయిర్ బ్యాగ్, అదేవిధంగా స్టీరింగ్ దగ్గర ఉన్న ఎయిర్ బ్యాగ్ కూడా మొత్తం 3 ఓపెన్ అయ్యాయి. కానీ సీట్ బెల్ట్ సీట్కే పెట్టి వెనక నుంచి పెట్టడం జరిగింది. ఆమె సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే కొంచెం ప్రమాదంలో తీవ్రత ఆమె మరణించే అవకాశం ఉండేది కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మనం ఒక్కసారి ఇక్కడ డ్యామేజ్ పరిశీలిస్తే పూర్తిగా టైర్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ టైర్ అంతా కూడా వీల్తో సహా విరిగిపోయి ఉంది. అంటే చాలా స్పీడ్లో 130 స్పీడ్లో కారు వచ్చిన తర్వాత 100 స్పీడ్లో లాక్ అయినట్టు డిస్ప్లేలో కనబడుతుంది. అంటే ఢీకొన్న తర్వాత ఇంజన్స్ ఆఫ్ అయిన సమయానికి 100 స్పీడ్లో ఆగిపోయింది కారు. ఆ రైలింగ్ తర్వాత ఢీకొనింది అని చెప్పేసి కూడా నిర్ధారణకు వచ్చారు. పూర్తిగా ముందు భాగం డ్యామేజ్ కావడం జరిగింది. ఇంజన్తో సహా వెనుక వరకు కూడా సీట్ భాగం వరకు కూడా దూసుకెళ్లడంతో ఆమె హెడ్కి ఇంజురీ బాగా జరగడం జరిగింది. అక్కడే స్పాట్లో మృతి చెందిందని చెప్పేసి కూడా అక్కడికి స్పాట్కి వెళ్ళిన పెట్రోలింగ్ సిబ్బంది చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తే ముందు భాగంలో ఫస్ట్ ఇక్కడ లారీ వెనుక డోర్కి సంబంధించి బ్యానెట్ లాక్ అయి ఉంటుంది. లాక్ కావడం వల్లనే దాదాపు 150 మీటర్లు ముందుకు లాక్కెళ్ళిన తర్వాత ఆ లాక్ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్కి రైలింగ్కి వెళ్ళి తాకినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంజన్ భాగం కూడా పూర్తిగా నుజ్జు కావడం జరిగింది. ఇక్కడికి సంబంధించి మనం చూడొచ్చు, ఇది కొత్త కారు, టీఆర్ఎస్ నెంబర్, దీనికి టీఆర్ నెంబరే ఇంకా ఉంది. కొత్త కారులో ఇద్దరు కూడా కారులో వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. నల్గొండల సభలో కూడా పాల్గొని వస్తున్న క్రమంలో ఆమె కారుకి రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడ కూడా ఒక హోంగార్డ్ చనిపోవడం జరిగింది. నందినికి కూడా గాయాలు కావడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే రోజు ఉదయం పొద్దున 5 గంటల సమయంలో వస్తున్న సమయంలోనే కరెక్ట్గా 5:20 నిమిషాలకి ప్రమాదం జరిగినట్టుగా ఓఆర్ఆర్ సంబంధించి పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. కారుకు సంబంధించిన అన్ని భాగాలను కూడా ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి
దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు, ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీఏ ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది అనేది. సార్ చెప్పండి, అసలు ఏం గమనించారు సార్ ప్రమాదానికి సంబంధించి? ఇప్పుడు మేము ప్రైమరీ ఇన్స్పెక్షన్ చేసాము, స్పాట్లో వేసాము, సీనా పాయింట్స్లో. తర్వాత ఇక్కడ వెహికల్ కూడా చూసాము, పోలీసు వారితో సహా మేము ఆర్టీఐ డిపార్ట్మెంట్ అందరం కలిసి చేశాము. ఆ రిపోర్టు తయారైన తర్వాత మా పై అధికారులతో మాట్లాడి మేము ప్రెస్ రిలీజ్ చేయగలుగుతాం. అంటే లారీని ఢీ కొట్టిందా లేదంటే ఎట్లా? మేమేం ఇంకొక కంక్లూజన్కి రాలేదండి. ఇంకా ఏం జరిగింది మనకు, మేము స్పాట్ చూసాము. ఇది చూసిన తర్వాత మేము ఒక కంక్లూజన్ రిపోర్ట్ అంతా తయారు చేసిన తర్వాత తెలుస్తుంది ఏం జరిగింది. వెహికల్కి సంబంధించి ఏం చెప్తున్నారు సార్? వెహికల్ 3B ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి కదా, మారుతికి సంబంధించిన కంపెనీతో మీరు ఏమైనా మాట్లాడడం జరిగిందా? అదంతా ఏం లేదండి, మేము ఇప్పుడే ఈరోజే కదా పొద్దున అయింది, మొత్తం మాట్లాడి మేము అంతా ఆ స్పాట్ ఈ వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి దాని మీద ప్రైమరీ రిపోర్ట్ తయారు చేస్తాం. అసలు ఏం జరిగింది ఇప్పుడు ప్రైమరీ ఇన్స్పెక్షన్ అయింది, దాని తర్వాత పోలీసు వారు మేమంతా జాయిన్ కలిసి రిపోర్ట్ తయారు చేసి పై అధికారులతో ప్రెస్ రిలీజ్ చేస్తాం. అయితే ఖచ్చితంగా ఇటు ఆర్టీఏ అధికారులతో పాటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు ఇటు ఆర్టీఏ అధికారులు కూడా చెప్తున్నారు. రైట్ సురేష్, అలాగే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన టైంలో 100 స్పీడ్లో ఆ కారు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే డ్రైవింగ్ సీట్లో ఉన్నారో ఆకాష్, ఆమె స్నేహితుడు నిద్రమత్తులో ఉండడం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని కూడా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు అదే క్లారిఫికేషన్ ఉందంటారా? గాంధీ ఆసుపత్రిలో లాస్య నందిత మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. కాసేపట్లో మృతదేహాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని నివాసానికి తరలించనున్నారు. లాస్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి చేరుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.